6వ తరగతిలో సమయస్ఫూర్తి అనే పాఠానికి సంబంధించిన ప్రక్రియ కథ. ఇతివృత్తం అడిగితే సమయస్ఫూర్తి పాఠమే ఇతివృత్తంగా మనం గమనించవచ్చు. విష్ణు శర్మ పంచతంత్రాన్ని రాస్తే సంస్కృత భాషలో, పరవశ్ చెన్నై సూరి నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులోకి రాశాడు. ఆ పంచతంత్రంలోని సంధి, విగ్రహం అనే భాగాలను, ప్రధానంగా విగ్రహం అనే భాగాలను కందుకూరి వారు అనువదించారు అని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. సంధి, విగ్రహం అనే భాగాలు ఎవరు అనువదించారు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని మీకు తెలియాలి టీచర్లు. అందులో ప్రధానంగా మరి ఏమి అని మనం డిస్కస్ చేయొచ్చు టీచర్లు అడిగినట్లయితే, చూడండి అమ్మా, స్వగ్రామం అడిగినట్లయితే తూర్పుగోదావరి రాజమహేంద్రవరం అంటాం సార్. అయితే కందుకూరి వారు రాసినటువంటి విగ్రహం అనే భాగంలోని కథే ఈ యొక్క సమయస్ఫూర్తి అనే పాఠ్య భాగం అని గుర్తుపెట్టుకోవాలి. రచనలు ఆంధ్ర కవుల చరిత్ర, సతిహిత బోధిని, హాస్య సంజీవిని, సత్య రాజా పూర్వ దేశ యాత్రలు, రాజశేఖర చరిత్ర, దానికే మరొక పేరు వివేక చంద్రిక అంటాము. గుర్తుపెట్టుకో, సత్య రాజా పూర్వ దేశ యాత్రలు కానీ, రాజశేఖర చరిత్ర కానీ నవలలో గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. ఇక్కడ రాజా రాజా ఉంది, నవల. సో రాజు నవలేశాన్ని గుర్తుపెట్టుకోవాలి టీచర్లు. ఆంధ్ర కవుల చరిత్ర, సతిహిత బోధిని, ఆ సంజీవిని. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రాజశేఖర్ యొక్క సతీమణి మా రాజశేఖర్ అనేవాడు హాస్యాన్ని పండించగలడు, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడుతాడు. అలా ఇవన్నీ గుర్తొస్తాయి టీచర్లు. ఇతని బిరుదులు గద్య తిక్కన అనే బిరుదు, రావ్ బహదూర్ అనేది మరొక బిరుదు, దక్షిణ భారత విద్యాసాగరుడు మరొక బిరుదు. 3 బిరుదులు వచ్చాయి ఇక్కడ. ఏ బిరుదులు? 1 గద్య తిక్కన, 2 రావ్ బహదూర్, 3 దక్షిణ భారత విద్యాసాగరుడు. అయితే ఈ పాఠ్యభాగంలో ప్రధానమైన పాత్రలుగా మనం ఏమని చెప్పొచ్చు? రోమసుడు పిల్లి, రోమాల పిల్లి అని గుర్తుపెట్టుకో. ఫలితుడు ఎలుక, ఎలుక పళ్ళు గుర్తుపెట్టుకో. చంద్రకుడు గుడ్లగోబ, చంద్రు గుడ్లగోబు చూసాను గుర్తుపెట్టుకో. వేటగాడు అదన్నమాట. అంటే రోమాల పిల్లి, పళ్ళు ఎలుక, చందు ఏమో చూసింది గుడ్లగోబను, అలా గుర్తుపెట్టుకోవచ్చు. చదవండి అనే దాంట్లో భాగంగా స్ఫూర్తి విక్రమసేనుడు అనే రాజు సాలిడుకి ఇన్స్పైర్ అయి విక్రమసేనుడు తిరిగి తన మగధ రాజ్యాన్ని ఎలా సాధించుకున్నాడు అన్నదే స్ఫూర్తి అనేది మనకి ఇచ్చినటువంటి స్టోరీగా మనం చెప్పుకోవచ్చు.